గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జిఆర్ఎస్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 1వ తరగతి టెక్స్ట్ బుక్ తెలుగు పాఠం మేలుకొలుపు ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి గేయం మరియు టెక్స్ట్ బుక్ కృత్యాలన్నింటినీ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ పాఠం ద్వారా మనం గమ్ అనేటువంటి అక్షరాన్ని నేర్పించబోతున్నాం. ఇక్కడున్న గేయాన్ని ముందు పాడదాం. నేను గేమ్ పాడేటప్పుడు స్పేస్ ఇస్తాను. ఆ స్పేస్ని ఉపయోగించుకుని వెనకాల పాడొచ్చు. చిన్నారి పొన్నారి చిట్టినా తల్లి, చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు, తెల్లవారొచ్చింది కోడి కూసింది, చూచేటి అక్కళ్ళు చూడరారమ్మా. గంప కింద కోడి గుడ్డు పెట్టింది, ఆడేటి పిల్లలు చూడరారమ్మా, ఆడేటి వారికి అచ్చావు పాలు, పాడేటి వారికి పాలమీ గడలు. వెరీ గుడ్, బాగా పాడారు. ఇక్కడ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు? ఈయన ఏం చేస్తున్నాడు? వీటిని అమ్ముతున్నాడు. పండ్లను అమ్ముతున్నాడు. ఈమె ఏం చేస్తుంది? కూరగాయల్ని అమ్ముతుంది. ఈమెం చేస్తుంది? పండ్లని కొంటుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఈ చిత్రాన్ని చూద్దాం మనం. ఇక్కడ ఈ వాక్యంలో గంప అనేటువంటి పదానికి మనం సున్నా చుట్టాలి. ఇదిగోండి గంప. గంప కింద కోడి ఉంది. దీంట్లో ఇదిగోండి గంపకి సున్నా చుట్టాలి. ఈ చిత్రం చూడండి. ఇక్కడ ఏం రాసింది? గంపలో పండ్లు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా గంపకి సున్నా చుట్టాలి కదా. ఇదిగోండి గంపకి ఇదిగోండి ఇలా సున్నా చుట్టాలి. దీని తర్వాత మనం చూద్దాం. ఇక్కడ ఉంది చిత్రం చూడండి. గంప. ఈ అక్షరాలు చూద్దాం ఒకసారి. ఈ అక్షరం గా. వెరీ గుడ్. ఇది గమ్. ఇది ప. ఇది పం. ఇది డా. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు. 1వ అక్షరం ఏంటి? గా. 2వ అక్షరం ఏంటి? గమ్. 4వ అక్షరం ఏంటి? పం. 2, 3 అక్షరాలు కలిపి చదవండి. ఇదిగోండి 2, 3 కలిపి చదివితే ఏమవుతుంది? అది వెరీ గుడ్. గమ్ ప. గంప అవుతుంది అనమాట. 1, 5, 3 అక్షరాలు కలిపి చదవండి. ఇదిగోండి 1 గా, 5 డా, 3 ప. ఏమైంది? గడప. వెరీ గుడ్. 4, 5, 1. 4వది ఏంటి? పం. 5వది డా. 1వది గ. ఏమైంది? పండగ. ఇక్కడున్న చిత్రాల్లో చదువుదామా? గంట. మొదటి అక్షరం గమ్. ఇది పంజరం. మొదటి అక్షరం ప. ఇక్కడ చూడండి. గంగాళం. మొదటి అక్షరం గమ్. పందిరి. దీంట్లో ఈ అక్షరం ప. ఇప్పుడు మనం ఎక్కడైతే గా అక్షరం ఉందో దానికి అంతా సున్నా చుట్టాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ గా అక్షరం అని చుట్టాము. ఇక్కడ ఇక్కడ వెరీ గుడ్. ఇక్కడుంది, 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 ఇక్కడ ఇక్కడుంది. చుట్టేయండి.
ఇక్కడ చిత్రం చూడండి. గంప, ఇదిగోండి గంప, ఇలా రాయాలి. ట్రేస్ చేయండి, ఇవన్నీ ట్రేస్ చేసి రాయండి. అలాగే ఇక్కడ మనకి చిత్రంలో ఇలాగో గంప బొమ్మ ఇచ్చారు. దీన్ని చక్కగా రంగులు వేసి ఇక్కడ రాయాలి మనం. చూడండి, గంప పెద్దగా గం ప. ఇప్పుడు ఇక్కడ ఇవ్వబడిన వాటిని మనం గబగబా పలకండి అన్నారు, పలుకుదాం. గంప కింద కోడిని పెట్టు, కోడి పెట్టిన గుడ్డును పట్టు. మళ్ళా చదువుదాం. గంప కింద కోడిని పెట్టు, కోడి పెట్టిన గుడ్డును పట్టు. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే గంపను ఎలా తయారు చేస్తారో తెలుసుకోండి. మీ పేరెంట్స్ని అడిగి కానీ లేకపోతే మీ టీచర్ గారిని అడిగి కానీ తెలుసుకోండి. ఇక్కడ నేనేం నేర్చుకున్నాలో చూద్దాము. కింది పదాలలో గా అక్షరం ఉన్న పదాన్ని గుర్తించండి. ఎక్కడుంది? ఇది ఇక్కడ ఉంది కాబట్టి ది ఆన్సర్ అవుతుంది. కాబట్టి మనం దాన్ని ఆప్షన్లో ఈ అని రాస్తామన్నమాట. దీని ద్వారా చూడండి, చిత్రాన్ని చూసి పదం రాయండి అన్నాడు. ఇదేంటిది? వెరీ గుడ్, గంప రాసాం కదా. మీరు కూడా రాసుకోండి. ఇక ఇక్కడ ఇచ్చినటువంటి 3 చిత్రాల్లో సగం ఏ చిత్రంలో ఉంది? ఈ కొబ్బరి చెప్ప సగం ఉంది కాబట్టి ఆప్షన్ ఏమి రాయాలి? దీని ఆప్షన్ కాబట్టి అని రాయాలన్నమాట. దీని తర్వాత చూడండి, కింది వాటిలో గా అక్షరంతో మొదలయ్యే పదాలు ఏవి అన్నారు. ఇది చూడండి, గాతో మొదలైంది కాబట్టి దీన్ని రాసేయండి. ఇది పాతో మొదలైంది, దీన్ని రాయకూడదు, దీన్ని రాయకూడదు, దీన్ని రాయకూడదు, దీన్ని రాయొచ్చు కదా, గాతం కాబట్టి గడగడ. కాబట్టి 2 పదాలు మనం రాసుకుంటాం అన్నమాట. దీని తర్వాత చూడండి, మొదటి అక్షరం వం మరియు చివరి అక్షరం డం. ఇది పంతో స్టార్ట్ అయింది, ఇది కాదు కాబట్టి వండడం అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి మన ఆప్షన్ ఆ రాయాలన్నమాట. ఇంకా గా డాస అనే అక్షరాలతో ఏర్పడే అనుకరణ పదాలు రాయమన్నారు. జంట పదాలు కాదు, అనుకరణ పదాలను రాయాలి. మరి ఆ అనుకరణ పదాలని చూద్దాం. గడగడ, వెరీ గుడ్. గసగస, ఇవి మనకు ఆల్రెడీ పుస్తకంలో వచ్చాయి అన్నమాట. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ప్రశ్న. మీరు ఉదయం తొందరగా లేదా ఆలస్యంగా నిద్రలేస్తే ఏం జరుగుతుందో చెప్పండి. తొందరగా నిద్రలేస్తారనుకోండి, ఏమవుతుంది? స్కూల్కి ఎప్పుడు వస్తారు? తొందరగా వస్తారా, ఆలస్యంగా వస్తారా? వెరీ గుడ్, తొందరగా వస్తారు. అదే ఆలస్యంగా లేచారనుకోండి, లేటుగా లేచారనుకోండి, స్కూల్కి ఏమవుతుంది? లేట్ అవుతుంది. ప్రతి దానికి లేట్ అవుతుంది. కాబట్టి రెండింటికి సంబంధించి మీ టీచర్ గారికి చక్కగా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.